సో చూస్తున్నా నేను కట్ చేసుకున్న జామకాయలు ఇది ఒకటి ఫేస్నే ట్రాక్ చేస్తుంటుంది, సబ్జెక్ట్ని ట్రాక్ చేయడానికి టైం తీసుకుంటుంది. జామకాయని ట్రాక్ చేయి, కమాండ్ ఇస్తే బాగుంటుంది. జామకాయని ట్రాక్ చేయాలంటే జామకాయని ట్రాక్ చేసినట్టు కమాండ్ ఇస్తే బాగుంటుంది. ఉడకాయని ట్రాక్ చేయి, ఉడకాయని ట్రాక్ చేయవే, బిడ్డుని ట్రాక్ చేస్తుంది ఇది ఉడకాయలు. ముందే ఉటకాయల ఫ్రిడ్జ్ కదా, ఆయనతో ఉటకాయలు పడగాలి. ఆయనతో ఇక ఉటకాయలు చూస్తే ఎట్లా ఉటకాయలు మొత్తం గడ్డలు గడ్డలు ఫామ్ అయిపోయినా, బయట చల్లగా ఉంది మార్కెట్. బాలు టప్పాస్ బాలు కూడా అయితే నా కోసం డబ్బా అయితే పట్టుకున్నాడు. బాలు అటు చూడు, నవ్వురా ఊరారి. మరి బాడీ కండిషన్ అప్పుడు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయాలమా. అండ్ వీడియో క్వాలిటీ కూడా ఎట్లా ఉందో కింద కమెంట్లో మెన్షన్ చేయాలమా. ఎట్లా డాడీ అంటే ఉరుకుతే అట్లా అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈవినింగ్ 4:30 అవుతుంది. నేను మొత్తం కెమెరా సెటప్ చేసుకొని జస్ట్ ఇట్లా ట్రైపాడ్ని ఇట్లా జరుపుతున్నా కాలు కింద నుంచి. సో కాలుకి కింద కట్ అయిపోయింది చెక్క. ఓయమ్మో నాయన చూస్తారు ఎట్లా కట్ అయిందో, డీప్ దిగింది చెక్క, జల్ 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 అంటుంది అది. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడే జిమ్కి అయితే వచ్చిన. సో చూస్తారు కదా మా జిమ్కి వచ్చిన. నేను యాక్చువల్లీ ఈవినింగ్ టైం రాను, బట్ ఇక ఒకటి యాప్స్ కొడదామని వచ్చిన. బయట వెదర్ చూస్తారు ఎట్లా ఉందో. ఎవరని ఎదురుగా చెప్పిస్తే నిప్పు కనమ్మ తడే. బయట తుఫాన్ వచ్చేటట్టుంది, కొట్టుకోపోతారు జాగ్రత్త. ఏమంటారా బయట చూడ పైన ఎట్లనే మొత్తం వామ్మ ఏందో పావురమ్మ కొంగ నాకు అట్లా పోతుంది. వాయమ్మో ఓర్ నాయనో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నా కెమెరా వచ్చేసి ఆటో ట్రాకింగ్ అవుతుంది. సో ఆటోమేటిక్గానే అయితే రికార్డ్ చేసుకోగలుగుతున్నా. చూస్తున్నా ఇప్పుడు నా యాక్చువల్లీ మిర్రర్ దగ్గర ఉన్నా. ఇగో ఒక్క నిమిషం మాకు ఆటో ట్రాకింగ్ ఆపేస్తా. సో ఇప్పుడు నేనైతే ఆటో ట్రాకింగ్ అయితే ఆపేసిన. నా యాక్చువల్లీ ఇప్పుడు మిర్రర్లో కనిపిస్తున్నా మీకు. సో చూస్తారు కదా. సో కెమెరా వచ్చేసి నేను నార్మల్గా ఇప్పుడు ట్రైపాడ్ పైన పెట్టుకున్నా. ఐ విష్ యూ పీపుల్ క్యాన్ సీ ట్రైపాడ్ పైన రికార్డ్ అవుతుంది, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. సో అంత ఈజీ అయితే కాదు, ఇది మాన్యువల్గా మనము ఆటో ట్రాక్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ ఇంకోటి కింద చూస్తారా గింబల్ ఉంది, గింబల్ కింద ట్రైపాడ్, లేకపోతే హైట్ అడ్జస్ట్ కాదనమాట. సో ఆ విధంగా ఉంటుంది. సో నార్మల్గా మనకి చాలామంది అడుగుతున్నారు అన్న కెమెరా ఫుటేజ్ షేక్ అవుతుంది, బ్లర్ అవుతుంది. ఈ మిర్రర్లెస్ కెమెరాస్లో అదే అనమాట మెయిన్ ప్రాబ్లం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది నన్ను ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు ట్రైపాడ్ పైన ఉంది కాబట్టి బాగుంది. అండ్ దీన్ని మళ్ళీ మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు ఇట్లా కిందికి మీదకి ఇట్లా. ఇగో ఇట్లా ఇప్పుడు నేను కిందికి వంగినా కదా, ఇట్లా ఫ్రేమ్ చేసుకుంటా. సో దట్ ఈ లెవెల్లో ఫ్రేమింగ్ అవుతుంది మనకు. ఓకే, నా ఫేస్ అవన్నీ ప్రాపర్గా అలైన్ అయినా లేవా. యాక్చువల్ నేను వాడేది ఇప్పుడు 35mm లెన్స్ అనమాట. సో మళ్ళీ ఒకసారి ట్రాకింగ్ ఆన్ చేస్తా. సో ఇప్పుడు ట్రాక్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఇట్లా పెట్టినా కదా ఫ్రేమింగ్. సో ఈ లెవెల్లో మాత్రమే ఇంకా మనకు షూట్ అవుతుంటుంది. సో దట్ మనకి ఈజీ ఉంటుంది. సో ఇట్లా నేను ఫ్రేమింగ్ సెట్ చేస్తుంటే కాలుకి దెబ్బ తాకింది. నా ఎదురుగానే వెయింగ్ స్కేల్ ఉంటుంది. సో నేను వెయింగ్ స్కేల్ పైన నిల్చున్నా. సో నా వెయిట్ వచ్చేసి 66.3. బా ఇప్పుడు ఆల్రెడీ పొద్దున్న జిమ్ అయినా, సాయంత్రం కూడా పోదామని అనుకుంటున్నా. మంచిగా వీడియో చేసుకొని పోదాం అనుకుంటున్నా. చూడండి కట్ అయిపోయినది నీకు క్లోజ్అప్ షాట్ చూపిస్తా. సో ఫ్రెండ్స్ నేను పొద్దుగాల లేవగానే నా ప్రీ వర్కౌట్ మీల్ వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది గ్రీన్ టీతోని. గ్రీన్ టీ తర్వాత నేను అల్లం తింటా. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈవినింగ్ టైం అనమాట. బట్ నా ప్రీ వర్కౌట్లో నేను ఏం తీసుకుంటే చూపించాలి కాబట్టి నేను మళ్ళీ అయితే అల్లం అయితే తీసుకుంటున్నా. సో దీనికన్నా కొంచెం పెద్దగా ఉంటుంది క్వాంటిటీ. బట్ ఇగో ఇలా అల్లంని డైరెక్ట్ తినేసేస్తా. క్యారెట్ నవ్వులేసాలి మా. అల్లం మంచిది, మెటబాలిజం పెంచుతుంది, మన హార్మోన్ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. సో ఖచ్చితంగా యాడ్ చేసుకోరు అల్లం. మీ డే టు డే లైఫ్లో ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని కూడా పెంచుతుంది. అల్లం వేసుకున్నా కదా. అల్లం క్రష్ అవుతుంది లోపల ఆల్రెడీ. అల్లంతో పాటు ఒక ఇలాచీ, ఒక లవంగం. అల్లంతో పాటు ఒక ఇలాచీ, ఒక లవంగం. ఇది మీరు డైరెక్ట్ తినలేరు. దీన్ని వీలైతే ఖర్జూరతో కానీ హనీతో కానీ లైట్గా షుగర్తో కానీ వేసుకొని డైరెక్ట్ నోట్లో వేసుకుంటే పగిలిపోతుంది. సో నేను లోపల అల్లం క్రష్ చేసుకుంటున్నా కదా.
సో ఈ విధంగా ఇట్లా ఒక డేట్స్. సో ఇక్కడ చూస్తారు కదా డేట్స్, నేను డేట్స్ని తీసుకున్నా, డేట్ మధ్యలో పెట్టి తినేస్తుంది దీన్ని. డేట్ని అయితే బ్రేక్ చేసేస్తున్నామా, అంటే ఖర్జూరా. సో డేట్ని బ్రేక్ చేసిన చూస్తారా, నన్ను ట్రాక్ చేయకు, డేట్ని ట్రాక్ చేయకు. సో డేట్ మధ్యలో ఇవి పెట్టేస్తున్నాయి. న్యాచురల్గా మన టెస్టోస్టిరాన్ లెవెల్స్ని బూస్ట్ చేస్తుంది. ఖచ్చితంగా ట్రై అయ్యారు మీరు కూడా, నేను కూడా ట్రై చేస్తున్నా, చూద్దాం. సో యాక్చువల్లీ వీలైతే డైలీ మార్నింగ్ లేవగానే 2 ఖర్జూరతో ఇవి యాడ్ చేసుకోండి. అండ్ వీలైతే దీంట్లో ఎల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు డైరెక్ట్ ఎల్లిపాయలు తింటే ఘాటు ఉంటుంది. సో నేను జ్యూస్ తాగేటప్పుడు ఎల్లిపాయలు తాగుతాను. చూస్తారు కానీ ఎల్లిపాయలు కూడా తీసేసుకున్నాం. ఎల్లిపాయలు ఈజ్ గుడ్ ఫర్ ఎల్లిపాయలు ఖచ్చితంగా యాడ్ చేస్తారు మీ డే టు లైఫ్లోకి. బ్లడ్ క్లాట్స్ అబౌవ్, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతాయి, హార్ట్ స్ట్రోక్స్ రావు. మంచిగా జిమ్కి వెళ్ళి యాప్స్ కొడదాం అనుకుంటుంటే కాలు కట్ అయిపోయింది, మా దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది, చిమ్ అంటుంది కాలు. సో నేను జ్యూస్ అయితే రెడీ చేసుకుంటా. సో చూస్తురా 2 జామకాయలు మంచి సైజువి. నా జార్ చూస్తురా, జార్ ఖాళీ ఉంది. ఫస్ట్ జార్ లోపలికి నేనైతే జామకాయలు వేసేస్తా. సో నేను కట్ చేసుకున్న జామకాయలు. ఒటకాయని ట్రాక్ చేయి, ఒటకాయ కాదు ఇది, బీట్రూట్. ఇది ఎర్రిపు కెమెరా ఉంది. ఇగో బీట్రూట్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్, మంచిగా అవుతుంది. బీట్రూట్ మంచిగా వాష్ అవుట్ చేస్తుంది. నా వెయిట్ లాస్ ఫామ్లో కూడా బీట్రూట్ స్టాక్ అనమాట, చూస్తురా. సో బీట్రూట్ కూడా నేను వేసేస్తున్నా, చూస్తురామా. సోలో షూటింగ్ ఇట్లుంటుంది కష్టం. బీట్రూట్ వేసుకున్న తర్వాత పపాయ ఈజ్ గుడ్ ఫర్ యువర్ ఐస్. సో పపాయ కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోరు మా, వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది, చాలా మంచి ఫ్రూట్ పపాయ కూడా. చూసిరా గిన్నె నింపేసుకున్నా, మొత్తం స్టాక్ చేసుకుని పెట్టుకున్నా, సో నాకు ఈజీ ఉంటుంది. నాకు ఎప్పుడైనా ఆకలి అయింది అనుకో ఈ ఫామ్లో జ్యూసెస్ తీసుకుంటా. సో పపాయ కూడా ఇలా అనిపిస్తుందో లేదో చెక్అవుట్ చేయాలి. ఈడ పపాయ కూడా యాడ్ చేసిన, చూస్తారు కదా. ఇగో నేనైతే పాలైతే అట్లా స్టాక్ తెచ్చుకొని పెట్టుకుంటా ముందే ప్రయర్గా, ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా. సో పాలు ముందే స్టాక్ తెచ్చుకుంటా నేను. సో ఫ్రెండ్స్ ఇంకొక అడిషనల్ పొడి అయితే వేస్తున్నా. సో ఇది వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ సీడ్స్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి వాటర్మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఓకేనా, అండ్ ఆల్సో ఫ్లాక్స్ సీడ్స్. సో 5 టైప్స్ ఆఫ్ సీడ్స్. సో ఐ విష్ యూ పీపుల్ కెన్ సీ, ఇది నన్నే ట్రాక్ చేస్తుంది. సో ఓకే, నో ప్రాబ్లం. సో నేను వచ్చేసి 30 గ్రామ్స్ తీసుకుంటా. సో ఈ స్కూప్ వచ్చేసి 15 గ్రామ్స్ ఉంటుంది. సో దీంతో నేను 30 గ్రామ్స్ తీసుకుంటున్నా. ఇది చాలా మంచిది మా సీడ్స్, ఖచ్చితంగా యాడ్ చేసుకోరి మీ డే టు డే లైఫ్లోకి. 30 గ్రామ్స్ అయితే గింజల పొడి అయితే వేసుకుంటున్నామా, 5 రకాల గింజలు. ఈ గింజలు చాలా మంచిది, వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, హార్ట్ హెల్త్కి మంచిది, హెయిర్కి మంచిది, స్కిన్కి మంచిది, ఓవరాల్గా చాలా బెనిఫిట్స్ అవుతున్నాయి దాంట్లో మనకి. మైక్ రికార్డింగ్ అవుతుందో చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, నేను తలకాయ నొప్పి ఉంది ఇలా. ఇప్పుడు ఫైనల్గా మనం హనీ అయితే వేసుకుంటున్నాం. హనీ మన ఇష్టం అనమాట, మనం కావాలంటే 4 స్పూన్స్, 5 స్పూన్స్, 6 స్పూన్స్ మీకు నచ్చినంత క్వాంటిటీని బట్టి. ఇప్పుడు నాకు 2 లీటర్స్ క్వాంటిటీ కావాలా, సో కొంచెం ఎక్కువనే పడుతుంది 2 లీటర్స్ క్వాంటిటీ అంటే. సో ఫ్రెండ్స్ నేను దీంట్లోకి మనం చేసుకున్న జ్యూస్ ఎమ్మి ఉండాలి కాబట్టి నేను పాలే యాడ్ చేసుకుంటా. సో 1 లీటర్ పాల ప్యాకెట్, 1 లీటర్ మొత్తం పాల ప్యాకెట్ పోసేస్తుంది డైరెక్ట్, ప్యాస్చరైజ్ ఇవి. సో ఇవి వేడి చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ. సో మామూలుగా మనం డైరెక్ట్ బర్రె నుంచి తెచ్చుకున్న పాలు వేడి చేయాలంటారు, ఇవి ఆల్రెడీ వేడి చేసి వస్తాయి కాబట్టి మనకు టెన్షన్ లేదు, డైరెక్ట్ ఈ ప్యాకెట్తోనే పోసేసుకోవచ్చు. అండ్ ఈ ప్యాకెట్ని చింపేటప్పుడు మళ్ళీ చెప్తున్నామా, గుర్తుపెట్టుకోర్రి, ఇట్లనే చింపండి ఈ ప్యాకెట్ని, ఓకేనా. ఎందుకంటే మనం ఈ కవర్ చింపేసి పక్కన పడేసాం అనుకో, ఇది రీసైకిల్ కానీ చాలా టైం పడుతుంది. సో ఇది ఎప్పుడు కూడా తీయొద్దు, ఇట్లనే వదిలేసేయండి. మిక్సీ అయితే స్టార్ట్ అయిపోయింది మా, లోపల నుంచి గిన్నెలకు అయితే పోసేద్దాము. నేను ఒక్కనే తాగకుండా మా మమ్మీ వాళ్ళకి కూడా పోస్తున్నా, చూస్తున్నా గ్లాసులు రెడీ చేసుకున్నా. వాయమ్మో ఓరు నాయనో,
సో ఈ స్టాక్ అయితే నాకు సరిపోదు మా, ఎందుకంటే నాకు ఇంకా ప్రోటీన్ కావాలి కదా. అందులో ఏముండదు, ప్రోటీన్ నార్మల్ ఉంటుంది, ఫైబర్ అవి ఇవి ఉంటాయి, ఎక్కువ ప్రోటీన్ అయితే ఉండదు. జస్ట్ ఒక హార్డ్లీ 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది మనకు, అందులోకి మించి ఎక్కువ అయితే రాదు. సో నాకు అడిషనల్గా ప్రోటీన్ కావాలి కాబట్టి సో నేనైతే వాడుతున్నా మజిల్ బ్లేజ్ బయోజైమ్ ప్రోటీన్, ఓకేనా. సో ఈ ప్రోటీన్ అయితే వాడుతున్నా. ఇది ఒక స్కూప్ వేసేసుకుంటా డబ్బాలకు డైరెక్ట్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మజిల్ బ్లేజ్ బయోజైమ్ ఇది ఒక స్కూప్ అయితే వేసుకుంటా నేను. కానీ డబ్బా పట్టుకో, అట్లా గట్టిగా పట్టుకో. సో నేను దీంట్లోకి ఇప్పుడు నా జ్యూస్ యాడ్ చేసుకుంటా. ఇది మొత్తం యాడ్ చేసుకొని మళ్ళీ స్టాక్ పెట్టుకుంటా. నైట్కి మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా కావాలి కదా నాకు, సో స్టాక్ పెట్టుకుంటా. ఇప్పుడు కొంచెం కలిపేసుకున్నా. ఇంత ఉంటుంది మా ప్రీ వర్కౌట్ అనేది, అంత ఈజీ కాదు. షేక్ వెల్ బిఫోర్ యూస్. ఇట్లా షేక్ కొట్టాలి, మళ్ళీ ఒక 2 నిమిషాలు షేక్ కొట్టాలి, మళ్ళీ చేయి నొప్పి లేస్తుంటుంది. షేక్ కొట్టి ఇక ఎల్లిపాయలు తీయాలి. ఇక్కడ పక్కకి ఎల్లిపాయలు పెట్టినా, ఎల్లిపాయలు తీసి దవడకేయాలి. ఇక ఎల్లిపాయలు ఈజ్ గుడ్ ఫర్. ఎల్లిపాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకోరు మీ డైట్లోకి. హార్ట్ స్ట్రోక్స్ రావు, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్, ఓకేనా. ఎల్లిపాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకోరు, హార్ట్ స్ట్రోక్స్ కూడా రావు. 3 cheers బేబే. పచ్చి ఎల్లిపాయ ఎప్పుడు డైరెక్ట్ క్రష్ చేయదు, నోరు పలిగిపోతుంది. సో అందుకని జ్యూస్ నోట్లోకి తీసుకొని అప్పుడు కొరుకుతా, క్రష్ చేస్తా. ఇప్పుడు జిమ్లో పోయి కార్డియో ఇంకా యాప్స్ కొట్టాలి. లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్షన్ బేబే. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడే జిమ్ నుంచి వచ్చేసినామా. సో యాక్చువల్లీ జిమ్లో కరెంట్ లేకుండే నా బ్యాడ్ టైం. అనవసరంగా నేను ఆగమాగంలో లేచి ఏదో చేద్దాం అనుకుని పోయినా, కాలికి కట్ చేసుకొని మరి పోయినామా. నేను కార్డియో చేద్దాం అనుకో, కార్డియో చేయలేకపోయినా. ఫస్ట్ అయితే యాప్స్ అయితే 2 వేరియంట్స్ అయితే యాప్స్ కొట్టేసి మళ్ళీ కరెంట్ వచ్చింది. ఒక 15 minutes మామూలుగా థ్రెడ్ మీద అయితే కొట్టేసిన. సో జస్ట్ ఇంటికి వచ్చినా ఫ్రెష్ అప్ అయిపోయినా. నార్మల్గా జిమ్కి వెళ్ళేటప్పుడు బిఫోర్ కూడా చేస్తారు షవర్ చాలా మంది, అంటే రిఫ్రెషింగ్ ఉంటుంది. కొంతమంది లైక్ సీరియస్ ఉంటారు కదా వర్కౌట్ చేసే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు 2-3 times కూడా షవర్ చేస్తారు. అంటే జిమ్కి వెళ్ళేటప్పుడు కూడా షవర్ తీసుకుంటారు, సో ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. నార్మల్గా మనం ముఖం కట్టుకుంటే వేరే ఉంటుంది, బట్ షవర్ తీసుకొని వెళ్తే ఎంత ఫ్రెష్గా ఉంటామో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కింద కమెంట్లో మెన్షన్ చేయాలి. సో బాడీ కండిషన్ మా ఏదో ట్రై చేస్తున్నా అట్లా. ఇప్పుడు నేను సెల్ఫ్ షూట్ చేసుకుంటున్నా. RS4 మినీతో అయితే సెల్ఫ్ అయితే షూట్ చేసుకుంటామా.